హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. హనుమాన్ మూవీలో మనం మాస్ మహారాజా రవితేజకు కీలక క్యారెక్టర్కు వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది హనుమాన్ టీము. అసలు ఏ క్యారెక్టర్కు మన రవితేజ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హీరోస్ తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం హనుమాన్ మూవీ. హనుమాన్ మూవీ వచ్చేసరికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా వచ్చేసరికి ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో భాగంగానే సినిమా రాబోతున్న విషయం అయితే తెలిసిన విషయమే. ఈ మధ్యలోనే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రీజర్ కానీ ట్రైలర్ కానీ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా అయితే ట్రీజర్ మాత్రం అయితే సూపర్ రెస్పాన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ట్రైలర్ అయితే టీజర్ కంటే మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా పైన అయితే భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఆడియన్స్లో కానీ ప్రేక్షకులు కానీ దారుణంగా పెరిగిపోయి సినిమా నుంచి అయితే బిగ్ అప్డేట్ వచ్చి రావడం జరిగింది. మాస్ మహారాజా మాత్రం అయితే ఒక కీలక క్యారెక్టర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లుగా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే కీలక పాత్ర కోటి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లుగాను తెలుస్తుంది. కోటి క్యారెక్టర్కు మాస్ మహారాజా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లుగాను మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మాస్ మహారాజా రవితేజ ఇప్పటి వరకు ఇచ్చిన వాయిస్ ఓవర్ల సినిమాలన్నీ సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. రీసెంట్గానే శివకార్తికేయకు కూడా డబ్బింగ్ చేయడం జరిగింది. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ సాధించినా కూడా తెలిసిందే. ఇంతకుముందు రాజమౌళి గారి డైరెక్ట్ చేసిన మర్యాద రామన్న సినిమా కూడా రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రశాంత్ వర్మ గతంలో డబ్ల్యూ సినిమా కూడా మన రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చారు. మరోసారి వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. ఈ సినిమా సూపర్ హిట్ సాధిస్తుందని అనుకుంటా. అయితే ఈ చిత్రంలోనైతే కాస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అని చెప్పుకోవచ్చు. అమృత అయ్యర్ కానీ, వరలక్ష్మి కానీ, శరత్ కుమార్ కానీ, వినయ్ రాయ్ కానీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో పోషిస్తున్నారు. గెటప్ సీన్ కూడా ఉండడం జరిగింది. మరి చూడాలి. ఈ సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుంది సంక్రాంతికి. మరి జనవరి 12నే మన మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం కూడా అప్పుడే ఆ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు హోరాహోరీగా పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా పై చేయి సాధిస్తుందో మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. మొత్తం మీద అయితే సినిమా పైన అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మరి ఆ రోజు రివ్యూ ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అని ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.